Please subscribe to our YouTube channel. Like and share this video. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం తనోతు నితరాం ఇతరానపేక్షం అంఘ్రిద్వయం నిగమసాఖిశిఖా ప్రవాళం హైరంబమంబురుహడంబరచౌర్యనిఘ్నం విఘ్నాద్రిభేదశతధార ధురంధరం నః. శ్రీ మహాగణాధిపతి చరణారవిందములకు నమస్కరించి, మహాసరస్వతీదేవి పాదపద్మములకు నమస్కరించి, 40 ఏళ్ల క్రితము 42 సంవత్సరాల క్రితము శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు నన్ను పిలిచి ఈ భాగ్యనగరంలో నల్లకుంట శంకరమఠంలో నా చేత శతావధానము సంస్కృతాంధ్ర భాషలలో చేయించి, ఆ మహానుభావుడు ఒక రుద్రాక్షమాలను కటాక్షములతో నాకు ప్రసాదించి నన్ను అనుగ్రహించి, వారి యొక్క దయాక్షర భిక్షతో నేను అలా 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 ఎదుగుతూ వచ్చాను. భారతీ తీర్థులు, జగద్గురువులు భారతీ తీర్థ శ్రీచరణులు అని అనుకుంటేనే నా కళ్ళు చెమ్మగిల్లుతాయి. ఇది ఏదో సభాముఖంగా మాట్లాడే మాట కాదు, సహజముగా నా అనుభూతి లక్షణము. ఎందుకంటే నా జీవితంలో శ్రీకారము అటువంటిది, అది చాలా గొప్ప శ్రీకారము. అక్కడి నుంచి ఆ ఎదుగుదల ఇంకా ఎన్ని ఘట్టాలో అమృతాయమానములైనటువంటి ఘట్టములు. అన్నవరము సుప్రభాతము వ్రాస్తూ ఉంటే 2 పండితులను పరీక్షకులుగా పెట్టారు. ఒక ఆయన అన్నాడు, శర్మగారు, నేను పరమ కవిత్వ విముఖుణ్ణి, నన్ను మీకు పరీక్షకుడుగా పెట్టారే, ఎట్లా నెగ్గుతారు అన్నాడు ఆయన పాపం వాత్సల్యంతో. తంగిరాల బాలగంగాధర శర్మగారని సాంగ త్రివేద అధ్యేత, చాలా మహానుభావుడు. నేనే శ్లోకాలు వ్రాసి నాకే నచ్చక, నా శ్లోకాలు నాకే నచ్చక చించివేస్తూ ఉంటాను. ఇంత పరమ అరసిక చక్రవర్తిని నేను, శర్మగారు మీరు నాతో ఎట్లా జయిస్తారు అన్నాడు. అంటే నేను అన్నాను, స్వామివారు ఉన్నారు కదా, సత్యనారాయణ స్వామి చూసుకుంటారులేండి శర్మగారు అన్నాను. ఆయన సుప్రభాతము చాలా విలక్షణముగా సలక్షణముగా ఉండాలి అని అక్కడ దేవాలయం వారు నన్ను కోరితే, కృష్ణమూర్తి గారు అని చాలా మహానుభావుడు, ఆయన కార్యనిర్వహణాధికారి ఆనాడు. అందరూ శ్రీ వెంకటేశ్వర విభోతవ సుప్రభాతం అని ఉంటే, శ్రీరామచంద్ర శ్రీరాఘవేంద్ర విభోతవ సుప్రభాతం, తర్వాత శ్రీశైల నాయక విభోతవ సుప్రభాతం, ఇట్లా అన్ని అనుకరణలు ఉంటాయి. అలా ఉండకూడదు, ఒక విలక్షణంగా సుప్రభాతం ఉండాలని కోరారు. ఆమె దయతో అట్లాగే రాశాను. అట్లా వచ్చింది. రాయటం ఏముంది, ఆమె ఇస్తే మనం రాయాలి. రాశాను. అయితే అందులో ఒక శ్లోకం రాశాను. ప్రభాకరోన్నులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్రకుంచికావరైర్విచిత్రరాగరంజితాం భవాన్ ప్రబుధ్య పశ్యతీతి భీతితస్త్వరాయుతః శుభప్రభాతమస్తు రత్నశైలశేఖర ప్రభో అని రాశాను. ఈ శ్లోకము ఏష శ్లోకః నిష్కాసితవ్యః అన్నాడు, నిష్కాసయితవ్యః అన్నారు. ఇక్కడ ఏమిటి అర్థం అంటే, ప్రభాకర అనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు, దిక్కులు అనే గోడలపై ప్రభాకరుడు అనేటువంటి ఒక చిత్రకారుడు ప్రభ అనేటువంటి అంటే కాంతి అనేటువంటి వర్ణ చిత్రాలను, కరములు సూర్యుడు కదా, ప్రభాకరుడు సూర్యుడు, ఆ కిరణములు అనే కుంచెలతో గోడలు పై కాంతి వర్ణచిత్రములు గీస్తున్నాడయ్యా ఓ సత్యనారాయణ స్వామి. భవాన్ ప్రబుధ్య పశ్యతి ఇది భీతితః త్వరాయుతః, నువ్వు లేస్తావని,
నువ్వు చూస్తావని ఆ భయం చేత ఈ చిత్రకారుడు గబగబా వర్ణచిత్రాలు గీస్తున్నాడు. స్వామి శుభప్రభాతమస్తు రత్నశైల శేఖర ప్రభో అని పంచచామర వృత్తములో రాశాను. రాస్తే ప్రభాయా అనులేపనం కథం సంగచ్చతే అని ప్రశ్న వేశారు ఆయన బాలగంగాధర శర్మ గారు. అంటే కాంతికి పుయ్యటం అనేది ఎట్లా కుదురుతుందయ్యా? కుదరదు, అందువల్ల ఇది శాస్త్రసమ్మతము కాదు, కవిత్వము అన్నారు. అంటే సరే, అప్పుడు నేనేం చెప్పానంటే, అయ్యా లింపతీవ తమః అంగాని వర్షతీవ అంజనం నభః. ఇది సంస్కృతంలో సాహిత్యం చదువుకున్న వాళ్లకు తెలుస్తుంది. లింపతి ఇవ తమః అంగాని అంటే తమః చీకటి శరీరములకు పులుముకుంటున్నట్లుగా ఉన్నది. వర్షతీవ అంజనం నభః ఆకాశము కాటుకను వర్షిస్తున్నట్లు ఉన్నది అని దీని అర్థము. మరి ఇక్కడ కాటుక వర్షించటము చీకటిని పూసుకోవటము జరుగుతున్నాయి కదా అండి. చీకటిని పూసుకున్నప్పుడు వెలుగును పూసుకోవటానికి ఏమి ఇబ్బంది? అందువల్ల ప్రభాయా అనులేపనం సంగచ్చతే ఏవా అన్నాను నేను. న తథా తత్ర లింపతి ఇవ వర్షతి ఇవ అని ఇవ శబ్ద ప్రయుక్త తత్ర అత్ర నాస్తి ఇవ శబ్ద అన్నాడు. అక్కడ ఇవ అలా పూస్తున్నట్లుగా అన్నాడు, అందువల్ల చెల్లుతుంది. మీరు పూస్తున్నారు అన్నారు ఒకేసారి, పుయ్యటము కుదరదు, పూస్తున్నట్లుగా అంటే చెల్లుతుంది. ఇవ అనే ఉపమా శబ్దము లేదు, అందువల్ల అలా కుదరదు అన్నాడు. చాలా ప్రేమతో వచ్చిన శ్లోకము. ఇట్లాంటివి చాలా అద్భుతం, ఒకదానికన్నా ఒకటి అద్భుతమైనవే ఉన్నాయి. ఆ ఒక 8-10 శ్లోకాలు ఉన్నాయి ఈ ఘట్టంలో. ఇంత మంచి శ్లోకం ఈయన మహానుభావుడు కాదంటాడే. ఆయన అనుకోవచ్చు నేను అరసికుణ్ణి కవిత్వ విముఖుణ్ణి అని, కానీ నాలాంటి చిన్నవాడిని ఆయన ఎట్లా అంటాను, అంత పెద్దవాడు. కాబట్టి ఈయన ఎలాగో కుదరదన్నాడు. కానీ ఎలా కుదిరించాలి ఇది అని అనుకున్నాను. అయ్యా సరే పర్వాలేదు, రేపు ఉదయము భారతీ తీర్థ శ్రీ చరణులు అన్నవరం వస్తున్నారు కదా, వారు వస్తే వారేమైనా కొంచెం ఇలాగా బొమ్మముడి వేశారనుకోండి అయిష్టముగా, అప్పుడు ఈ శ్లోకం తీసేస్తాను, అంతవరకు మాత్రము ఉంచవలసినదే అన్నాను. సరే కానివ్వండి అన్నాడు. మరుసటి రోజు భారతీ తీర్థుల వారు అలా వారు సంచారములో ఉన్నారు. ఆ ధర్మపథము నుంచి అన్నవరములో ఒక్కసారి అడుగుపెట్టారు. అంతా ఇట్లా మొత్తం పండితులంతా దాదాపు ఒక 400-500 మంది అందరూ ఇట్లా క్రింద కూర్చున్నాము. వారు గురు సింహాసనము మీద, ఆచార్య సింహాసనం మీద వారు కూర్చున్నారు. కూర్చోగానే వ్రాతప్రతి వారి చేతికి అందించారు. ఏమిటి అని అనగానే ఇలాగా సుప్రభాత రచన అయినది, అంతకుముందు వారికి తెలుసు సుప్రభాత రచన జరుగుతున్నది అంటే మంచిది, నాగఫణి శర్మ గారు యోగ్యులే, వారు చేస్తారు, జరగనీయండి అని వారు ఆదేశం ఇచ్చారు. అలా అయింది. కాగానే అది వారి చేతికిచ్చాము. భారతీ తీర్థులు అంటే విద్యా తపోభ్యాం పూతాత్మ అన్న మాటకు ప్రతి అక్షర ఉదాహరణ. తపశ్చక్రవర్తి అని ఇటువంటి బిరుదములు అనేకములు మనము వింటాము, భారతీ తీర్థులను చూస్తాము. ఆ బిరుదావళికి అంతటికీ సాక్షర సార్థక స్వరూపముగా దర్శనమిస్తారు వారు. వారు అది మధ్యలో లేదు, ఇలా అనగానే రావటానికి ఎక్కడో ఉంది శ్లోకం, అది ఇలా తీయగానే అదే శ్లోకం తీశారు. ఏ శ్లోకము గురించి ముందు రోజు రాత్రి అంతా వివాదముగా మాట్లాడుకున్నామో వారు వచ్చిన తర్వాత ఈ శ్లోకమే తీశారు. ఆహా, ఈ శ్లోకం ఎంత బాగుందో చూడండి అన్నారు తీసి. ఈ శ్లోకము ఉపనిషత్ స్మారకముగా ఉన్నది అన్నారు. వారు అలా అడుగడుగు ఒక్కొక్క దళము, ఒక తులసీ దళము, బిల్వదళము ఒక్కొక్కటి పెట్టినట్లుగా దానికి గౌరవం పెంచారు. అలా మాట్లాడుతూ ఎంత బాగుందో చూడండి. ప్రభాకరోనులింపతి ప్రభాం దిగంత భిత్తిషు కరాగ్ర కుంచికావరై విచిత్ర రాగరంజితాం. శర్మగారు మహాభావుక చక్రవర్తి అనవలే అన్నారు. అవే మాటలు నా బుద్ధిలో అవి అలా స్థాపితమై ఉన్నాయి నాకు అని అనవలే. ఇది ఉపనిషత్ స్మారకముగా ఉన్నది. ఎందుకంటే ఉపనిషత్తులో భీషాస్మాద్వాతః పవతే భీషోదేతి సూర్య అన్నారు. అందువల్ల
భవాన్ ప్రబుద్ధ్య పశ్యతీతి భీతితః త్వరాయుతః అన్నారు. కాబట్టి భయము చేత మీరు వస్తారేమో, మీరు చూస్తారేమో, స్వామి నీవు లేస్తావని చూస్తావని భయము చేత ఈ గబగబా ఈయన ఈ పని చేస్తున్నాడు, అందువల్ల ప్రభు నీవు మేలుకో అన్నారు. ఎంత భావుకత మహిమ ఉన్నది, గరిమ ఉన్నది ఇందులో అన్నారు. అనగానే అందరూ చప్పట్లు కొట్టారు. నాకు పరమాశ్చర్యముతో ఆనందముతో చప్పట్లు కొడుతున్నాను. అయితే ఈయన బాలగంగాధర శర్మ గారు సామాన్యుడు కాదు, లేచి నిలబడ్డారు. అత్ర ప్రభాయాః అనులేపనం న సంగచ్చతే ఏవం అయం శ్లోకః న సమర్థనీయః న శ్లాఘ్యః అన్నాడు ఆయన లేచి. ఇది ఈ శ్లోకములో ఈ దోషం ఉన్నది కాబట్టి దీన్ని ఇలా చేయటానికి వీలు లేదన్నారు. ప్రభాయాః అనులేపనం శాస్త్రేషు న సంగచ్చతే కావ్యేషు సంగచ్చతే భవంతః ఉపవిశంతో అన్నారు జగద్గురువుల వారు. కావ్యమునకు ఒక మర్యాద ఉంటుంది, కవిత్వానికి ఒక సొగసు ఉంటుంది. శాస్త్రజ్ఞుడు 2x2 4 అనేది శాస్త్రము, కానీ కావ్యము 2x2 4 కాదు. 2x4 కావచ్చు, 400 కావచ్చు, 4 కోట్లు కూడా కావచ్చు కావ్యములో. దాని మహిమ అనన్యాదృశము, దాని లక్షణము వేరు. అందువల్ల కావ్యమునకు కొన్ని మర్యాదలు ఉంటాయి. వాటిని మనము శాస్త్రదృష్ట్యా వాటిని ఉల్లంఘించరాదు. శాస్త్రము యొక్క దృష్టి వేరు, కావ్యము యొక్క పరిధి వేరు. అందువల్ల ఇది పరమశ్లాఘ్యమైనది ఈ శ్లోకము, నేను అనుమోదిస్తున్నాను, అంగీకరిస్తున్నాను అని వారు ఒక ముద్ర వేశారు, గురుముద్ర, గురు సార్వభౌమ ముద్ర వేశారు దాని మీద. అది భారతీ తీర్థులో నా యందు చూపినటువంటి అవ్యాజమైనటువంటి కటాక్షము. నేను కవిని, అందువల్ల నన్ను పొగిడారు, అనుమతించారు అనుకుంటే, నాలాంటి కవులు చాలామంది వందలు, వేలు, లక్షలు వారి పాదాల దగ్గర ఉంటారు. నేను అందులో ఒకణ్ణి తప్ప ఒక్కడే కాదు. అట్లనే శాస్త్రజ్ఞులు, పండితులు ఎవరైనా నేను శాస్త్రజ్ఞుణ్ణి, అంతర్వాణి వరేణ్యుణ్ణి, అంతర్వాణి అంటే శాస్త్రవిత్ అన్నారు, అంతర్వాణిస్తు శాస్త్రవిత్ అమరములో. అటువంటి శాస్త్రవిత్తు, అంతర్వాణి వరేణ్యుడు అని ఎవరైనా నేను గొప్పవాడిని అనుకుంటే, లక్షల మంది శాస్త్రజ్ఞులు ఆయన పాదధూళి దగ్గర కూర్చొని ఉంటారు. ఆ ధూళి కోసము, పరమానుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహానుభావుడు భారతీ తీర్థులంటే. అందువల్ల అట్లా అనుగ్రహించిన వారు. ఇంకొక అనుగ్రహము, తప్పక చెప్పవలసిన అనుగ్రహం ఒకటి ఉన్నది. ఒకనాడు వారి దర్శనార్థము 2014 సంవత్సరంలో నేను వెళ్ళాను. 11 సంవత్సరాలు అయింది నేను వెళ్ళాను. వెళితే ఆయన ఇలా అనుకుంటున్నాను, ఇదిగో నాగఫణి శర్మ గారు ఇలా వచ్చేశారు అన్నారు. నాకు ఎంత, ఆయన అలా లోపల నుంచి ఇలా వస్తున్నారు, నేను పాద నమస్కారం చేశాను గబగబా. చెయ్యగానే ఏమిటి ఎంత సంతోషము, ఇలా అనుకున్నాము, అంతలోనే నాగఫణి శర్మ గారు వచ్చేశారు అన్నారు. అంటే ఎంత సంతోషము, ఏమి ఆజ్ఞ అన్నాను. ఆజ్ఞ, ఆహ్వానం ఇస్తున్నాము. విధుశేఖర భారతీ స్వామి వారు ఉత్తరాధికారిగా నియామకము తీసుకోబోతున్నారు, ఉత్తరాధికారిగా నియమింపబడబోతున్నారు. ఆ రోజు సంస్కృత అవధానం అంటే ఎవరున్నారు, నాగఫణి శర్మ గారే కదా, వచ్చి చేయాలి అన్నారు. విధుశేఖర భారతీ స్వామి వారు జగద్గురువులు, మహాస్వామివారు, ఈ స్వామివారు ఇద్దరూ సింహాసనాసీనులై ఉండగా అలా పీట మీద కూర్చుని అవధానము చేసేటువంటి ఒక్క పరమానుగ్రహం నాకు మళ్ళీ లభించింది. ఇది ఇట్లాంటి సన్నివేశాలు అది ఎంతో యోగము వల్ల వచ్చేవి. ఎంతో మనకు ఆ గురు కటాక్షము ఉండాలి మన మీద. వారికి ఎంత దయయో నా మీద. నేను విశ్వభారతమని మహాకావ్యము వ్రాశాను. ఇంతలో వెళ్ళి వారికి ఇవ్వాలని, సమర్పణం చెయ్యాలని అనుకుంటూ ఉన్నాను. ఆ విశ్వభారత మహాకావ్యము 2700 శ్లోకాలతో ఈ సమీప కాలములో అంత పెద్ద కావ్యము సంస్కృతములో రాలేదు. అటువంటి మహాకావ్యము ఈ భారతదేశములో 370 అధికరణమును
నరేంద్ర మోదీ గారి ప్రభుత్వము తొలగించినందుకు నాకేమో ఒకరోజు సంధ్యావందనం చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక ఆమె దర్శనం ఇచ్చింది. 5:30 ప్రాంతంలో. ఏమి దర్శనం ఇచ్చింది ఆమె? ఒక వేకువ జాములోన నా సంధ్యాపాత్రలోన జలదేవత ఉద్భవించి జలధరింపజేసె నన్ను, ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల, నీల సరస్తీర తరుణి నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి, నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి, 370 దాటిన ముగ్ధశ్రీ తరుణీమణి. మహాసరస్వతీదేవి కాశ్మీరేషు సరస్వతి కదా. ఆమె దర్శనము ప్రత్యక్షంగానే నేను కూర్చున్నాను, ఎవరూ లేరు, నిర్జనము. ఇంకా మా వాళ్ళు లేచారు. మా ఆవిడ నాకన్నా గంట ముందు లేస్తుంది, నేనే కొంచెం ఆలస్యం. 4:30కు లేస్తాను, ఆమె 3:30కే లేస్తుంది. అయితే అక్కడ ఎవరూ లేరు. ఆ సందర్భంలో నేను బయట కూర్చున్నాను, అక్కడ నేనే ఉన్నాను. ఆమె వచ్చింది. వచ్చి, ఒరే నాయనా, మరి నేను కాశ్మీర సరస్వతిని, కాశ్మీర పీఠ సరస్వతిని, నువ్వేమో అవధాన సరస్వతి పీఠంలో ఉన్నావు, ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు? సంధ్యావందనం చేస్తున్నావు, సరే బాగానే ఉన్నది, కానీ నీవు కవివి కదా, నీవు ఒక మహాకావ్యమును రచించు, నేనే నీలో ప్రవేశిస్తున్నాను అని ఆమె అంతర్ధానం అయ్యింది. అయ్యే ముందు ఒక మాట చెప్పింది ఆమె. ఏమన్నది, ఏం చేసింది ఆమె అంటే, ఆ మట్టెల్ల పదధూళుల విభూతులను దిద్దె నాకు. ఆమె పదాలతో ఇట్లా కనపడి అక్కడ పదధూళి ఉన్నది, అది ఇలా ఎగుస్తున్నది, ఇలా తీసి ఇట్లా పెట్టింది ఆమె. ఆ మట్టెల్ల పదధూళుల విభూతులను దిద్దె నాకు, చిరునవ్వులను రగలతో తలపాగా చుట్టె నాకు. ఆమె నవ్వుతున్నది, ఆ నవ్వుల కాంతులు వచ్చి ఇట్లా చుట్టుకుంటున్నాయి. ఏదో వరం ఇస్తున్నది ఈమె నాకు అనుకున్నాను. నీ అనుగ్రహము తల్లి అనుకున్నాను. ఒక్కసారి కళ్ళు మూశాను, తెరిచాను, ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు. ఒక క్షణంలో ఆమె అంతర్ధానం అయిపోయింది. అప్పటి నుంచి 9 నెలలు, సరిగ్గా 9 నెలలలో మహాకావ్యము రాశాను. మొదట ఒక 1000 శ్లోకాలు రాద్దాం అనుకున్నాను. 1000 కాదు కదా, ఇంకొంచెం 1200 దాకా సాగుతుందేమో అనుకున్నాను. 1200 ఇంకో 100 పెరుగుతాయేమో అనుకున్నాను. ఇంకో 100 1400 అవుతాయేమో అనుకున్నాను. 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27 దగ్గర పోయి ఆగింది. 22,700 దగ్గర ఆగినది. అన్నీ అనుగ్రహము. దానిలో నేను ఏమి వ్రాసుకున్నాను? భారతీ తీర్థుల గురించి అద్భుతమైన శ్లోకాలు రాశాను. విధుశేఖర భారతీ స్వామి వారి గురించి అద్భుతమైన శ్లోకాలు రాశాను. నేను కాశ్మీరములో ఆ మహాసరస్వతీదేవి సన్నిధిలో కూర్చుంటే దానికి చిత్రం గీస్తే ఎట్లొస్తుందంటే నేను అలా రాశాను. అందులో మొత్తము అలా పెద్ద దీనిలో మహాసరస్వతీదేవి కనపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శంకరుల వారు కనిపిస్తూ ఉంటారు. ఆ శంకరుల వారి తర్వాత భారతీ తీర్థ శ్రీచరణులు కనపడుతూ ఉంటారు. అప్పటికి ఇంకా దాని తర్వాత విధుశేఖర భారతీ స్వామి వారు కనపడుతుంటారు. ఆ తర్వాత నాగఫణి శర్మ కనపడుతూ ఉంటాడు. ఇలా క్రమముగా అందులో అలా వచ్చి అక్కడ ఆ మహాసన్నిధానము అటువంటి మహాద్భుతంగా వర్ణనం చేశాను. ఒక అక్షరము, 2 అక్షరాలతో శ్లోకము, 3 అక్షరాలతో శ్లోకము, 4 అక్షరాలతో శ్లోకము, 27, 26 అక్షరాలే ఉన్నాయి ఛందస్సులో. 27 అక్షరాలతో కూడా ఒక ఛందస్సు శ్లోకములు రాశాను. అంటే ప్రతిదీ ఒక అద్భుతం అందులో. ఇవన్నీ ప్రతి దీనికి 18 సర్గలు ఉన్నాయి. 18 సర్గలలోనూ ప్రతి సర్గలో చివర సర్గాంత గద్యము ఉంటుంది. అంటే నేను ఫలానా, మా తాతగారు ఫలానా, ఇలోనయ్యా నేను ఈ వంశములో పుట్టాను, నేను ఈ గోత్రమునకు సంబంధించిన వాడిని అని రాయటము.
ఇలా రాస్తూ అందులో నేను రాసుకున్నాను ముఖ్యంగా, భువి సంచరత్ శారదా స్వరూపాణం సాక్షాత్ లోకానుగ్రహార్థం అవతరిత తత్వానాం అవతీర్ణ తత్వానాం భారతీ తీర్థ శ్రీచరణానాం సహస్రేషు శిష్యేషు అహం అన్యతమః శిష్యః పరమాణుః అని రాసుకున్నాను ఆ గద్యములో నేను. ఇది భారతీ తీర్థులు వింటుంటారని నాకు నమ్మకం. ఎక్కడ మాట్లాడినా వినగలరు. ఆయన మహాతపస్వి. ఆయన విద్యా తపస్సు ఇవాళ భూమండలములో అంత విద్యా తపస్సులు రెండూ తొణికిసలాడుతూ ఉన్నటువంటి ఏకైక స్వరూపము భారతీ తీర్థ శ్రీచరణులు. ఇలా నేను ఆ గద్య ప్రతి సర్గ చివర ఉంటుంది. మరి ఆ ప్రింట్ చేసేవాడు అన్నారు, సార్ ఇది ప్రతి సర్గ చివర ఉండటం ఎందుకు, కనీసం రెండు సర్గలకు ఒకసారి అన్నా పెట్టండి, ఇదే కదా మరి పేజీలు అప్పటికే ఇన్ని 500 పేజీల కావ్యం అయింది అది. ఇట్లాంటప్పుడు కొంచెం ఈ కాగితాలు తగ్గుతాయి, కొంచెం బరువు తగ్గుతుంది. ఇలాంటివన్నీ కొంచెం తగ్గించే ఉపాయాలలో ఇది కూడా ఒకటి చెప్పాడు. సరే వాడు వద్దనలేదు కదా, రెండు సర్గలకు ఒకసారి వేయమన్నాడు, పర్వాలేదులే ఏముందిలే అని. అట్లయినా కూడా 18 సర్గలకు 9 పర్యాయాలు వస్తుంది. ఒకటి మొదటిది కాబట్టి మొత్తం 10 పర్యాయాలు అందులో వస్తుంది కదా అని సంతృప్తి చెంది వేశాను నేను. ఇలా వారిది తప్ప ఇంకొక పేరు అట్లా వ్రాసినది లేదు కాబట్టి అలా వచ్చినది సమంజసమే. ఇది భారతీ తీర్థ శ్రీ చరణులు ఒక కవిత్వ విషయములో శాస్త్ర విషయములో ఆయన దగ్గర నేను ఎన్నో సభలు చూశాను. వారితో పాటు ఈ మధ్య మన బంగారయ్య శర్మ గారు తర్వాత అందరూ యువకులందరూ వెళుతూ ఉంటే నాకు ఇష్టమే, సంతోషమే. వాళ్ళలాగా ఇప్పుడు నేను 60 దాటిన వాడిని కాబట్టి అంత పరిగెత్తలేను, కానీ నా మనస్సు అయితే అందరికన్నా వేగంగా పరిగెడుతూనే ఉంటుంది. నా కవిత్వము కూడా చాలా వేగంగా పరిగెడుతుంది, దానికి వయస్సు లేదు. అది ఎప్పుడు మహావేగంతో పరిగెడుతూనే ఉంటుంది. అలా పరిగెత్తినందుకే అంత పెద్ద కావ్యము ఆవిర్భవించినది. అదంతా కూడా నేను కవిత్వం అనే అంశము ఎప్పుడొచ్చినా కూడా భారతీ తీర్థుల యొక్క మహానుగ్రహ కృపా కటాక్షమనే భావిస్తాను నేను. అట్లాగే విధుశేఖర భారతి వారిని ఆ శ్రీచరణలను దర్శనం చేసినప్పుడు కూడా నాకు భారతీ తీర్థులను నేను 30 ఏళ్ల క్రితము వారితో పాటు నెల రోజులు వారి బృందములో సంచారము అలా ఒక వ్యక్తిగా వెంట వెళ్ళే అవకాశము లభించింది. 1 నెలన్నర పాటు వారి బృందంలో నేనున్నాను. ఆయన ఇక్కడ మొదలుపెట్టి వరంగల్లు ఇలా అన్నీ అలా నడుస్తూ ఆ విశాఖపట్నం దాకా వెళ్ళి మళ్ళీ ఇలా రావటం, అలా నేను చాలా దూరము ఉన్నాను వారితో పాటు. ఆ అనుగ్రహం నాకు లభించినది. అందువల్ల వారిని చూశాను దగ్గరగా, ఆ అనుగ్రహం నాకు కలిగింది. అయితే నేను విధుశేఖర భారతి వారిని చూసినప్పుడు నాకు మళ్ళీ యవ్వనములో ఆయన ఉన్నట్లుగా మీరు కనపడుతున్నారు అన్నాను నేను. వారి యొక్క హస్త అంగచాలనము ఇలా అంటారు. ఒకసారి భారతీ తీర్థుల వారు సహజంగా ఇలా ఆ పండు ఇలా వేసేటప్పుడు వారి వేళ్ళు ఇలా విచ్చుకుంటాయి, ఓ పద్మములాగా విచ్చుకుంటుంది వారి చెయ్యి ఇలా వేసినప్పుడు, ఒక పండు మన ఒడిలో వేసినప్పుడు, అక్షతలు వేసినప్పుడు. కానీ అలాంటి స్వరూపమే నాకు మళ్ళీ వీరిలో కనపడ్డది. నేను వారితో సాహసించి అన్నాను, నాకు మళ్ళీ వారిని 30 ఏళ్ల వయస్సులో చూస్తున్నట్లు ఉన్నది మీ రూపము మొత్తము, అలాంటి రూపమే కనపడుతూ ఉన్నది. వారి దగ్గర నేర్చుకోవలసిన లక్షణములు కూడా ఏమంటే, ఏదో సంతోషములో ఒక్కొక్కసారి కొన్ని మనం మాట్లాడతాం, అందులో ఏమీ వేరే మాట ఉండదు, చాలా పరమానందంతో మాట్లాడడమే ఉంటుంది. వేల మందికి భోజనాలు పెడుతున్నారు రోజు. మధ్యాహ్నము పూట ఆ పాఠశాల పిల్లలకు అక్కడ ఇంత పొడవైనటువంటి ఆ శాలలలో, భోజనశాలలలో 1 2 3 4 6 8 పంక్తులు కూర్చుంటే వడ్డించేవాళ్ళు వడ్డిస్తూ ఉంటే, దీనిపైన ఒక మందిరం, మళ్ళీ అక్కడ భోంచేసేవాళ్ళు చూస్తూ ఉంటే, ఇలా ఉన్నవి కాక ఇన్ని వేల మందికని రోజు భోజనాలు వెళతాయి పిల్లలకు. నేను ఇవి చూసి ఏమి వైభవం మహాత్మా, అసలు ఇటువంటి వైభవము మీ హయాములో మీ వల్లనే జరుగుతుంది అని ఇంకా ఏవో 2 మాటలు, అవి ప్రశంసలు కాదు, సత్యములే నేను అన్నాను.
అంటే వారి గొప్పతనం ఎట్లుంటుందంటే వారి స్వభావము ఏ ప్రశంసనైనా ఒక సముద్రములాగా ఉంటుంది. వాడు గుణసముద్రుడు ఆయన. మనం ఒక వస్తువు వేసామనుకోండి సముద్రంలో, దాని బరువుకు ఏ వస్తువైనా తేలికే, అది వెంటనే మళ్ళీ ఆ ఒడ్డుకు నెట్టేస్తుంది, ఏది తన దగ్గర ఉంచుకోదు. అలా ప్రశంసవాక్యము పలికితే వారి దగ్గర శర్మగారు ఏమిటంటే, మా గురు శ్రీచరణులు, మా గురువుగారు ఉన్నారే, వారు నన్ను ఆశీర్వదించారు, నీ హయాములో ఈ గొప్ప పనులు జరుగుతాయ్యా అన్నారు. అది వారి వాక్ ఫలము అంటారు. అంటే ఏ ఘనతను వారు స్వీకరించరు. ఇది మా గురువుగారి అనుగ్రహ బలము ఫలము అంటారు వెంటనే. ఇది అంటే వారి కదలికలో, జగద్గురువులు అంటే వారు కదలిన ప్రతి విన్యాసములో మనకొక పాఠం ఉంటుంది. వాళ్ళు వాక్యములతో బోధించేదే కాదు, ఏమీ చెప్పక్కర్లేదు, ఊరికే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా అన్నాడు. కాబట్టి ఆ వటతరువు యొక్క, వటవృక్షము యొక్క మూలములో ఒక ఆయన కూర్చున్నాడంట, యువకుడు. ఏమన్నా అద్భుతంగా సంగీతం పాడుతున్నాడా అందరూ తలలూపి వినడానికి అంటే ఏమీ లేదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, అద్భుతమైన వ్యాఖ్యానాలు చెబుతున్నాడా అంటే లేదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, మరి మౌనానికే అంతమంది ఎట్లా కూర్చున్నారయ్యా, అంత జన సముద్రం కూర్చున్నారు ఆయన ముందు తరించిపోతూ. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, అంత కూర్చున్న వాళ్ళందరూ వయస్సు చాలా 70 ఏళ్ళు 80 ఏళ్ళు గడ్డాలు మీసాలు నెరిసినటువంటి మహాత్ములు తపస్సులు కూర్చున్నారు. గురోస్తు గురుర్ యువ, శిష్యులందరూ పరమ వృద్ధులు, గురువేమో యువకుడు. ఏమన్నా గొప్పగా చెప్తున్నాడంటే అసలు మాట్లాడటం లేదు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా, ఒక చిన్న సంశయం కూడా లేకుండా అందరూ చిన్న సంశయులైపోతూ ఉన్నారు. అంటే మనస్సులో సందేహం వచ్చి ఇలా అడగాలి ఇట్లంటే ఆయన ముఖం నుంచి సమాధానం వచ్చేస్తుంది కాంతిలో, అలా వచ్చేస్తోంది. ఆయన దక్షిణామూర్తి అని వర్ణించారు. అట్లాంటి దక్షిణామూర్తి స్వరూపము మనకు భారతీ తీర్థ శ్రీచరణులు అంటే ప్రతి కదలికలో మనకొక సందేశం అందుతుంది. అటువంటి వైభవము, అటువంటి గురు చరిత్రలు మనం ఎంత చెప్పుకున్నా కూడా నాకు ఇంకా ఎన్నో చెప్పలేదే అని వస్తోంది మనస్సుకు. అంటే చెప్పటము మనము చెప్పగలగాలి, కానీ అక్కడ శేషుడైనా వర్ణించలేడయ్యా అంటే ఇక్కడ మాత్రం నిజం అదే ఆ మాట. ఎందుకంటే ఏదో శేషత్వం అంతో ఇంతో నాకు ఉన్నది కాబట్టి నేను కూడా చెప్పలేను, ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఆయన గొప్పతనము, మహనీయత, తపస్సు, విద్య, అపారమైన విద్య. మామూలుగా శాస్త్రము ఉన్న వాళ్లకు కవిత్వం మీద అంత సుముఖత ఉండదు. కానీ శాస్త్రములో, వేదములో వారు ఎంత లోతో, ఎంత శిఖరమో, కావ్యమునందు కూడా అంతే శిఖరము, అంతే సుప్రసన్నులు వారు. నా అవధానం అంటే అంత ఇష్టము వారికి. అలా ఏ సన్నివేశము ఉన్నా నన్ను పిలిచి అనుగ్రహించి, కేవలం వారి పరమకృపగాక నీకన్నా మీకన్నా నీ అని అంటే నాకు ఇష్టమైన మాట ఎప్పుడూ అనరు, మీ అనే బహువచనమే వాడుతారు. నేను అన్నాను ఒకసారి, ఎప్పుడైనా అట్లా ఏకవచనముతో సంబోధించరాదా అనుగ్రహముతో అని అడిగాను. వారు ఇలా చిరునవ్వు నవ్వారు, అంతే. అదే సమాధానం. అంటే వారి నియమము గొప్పది. మనకు ఆశ ఏమైనా ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల మన ఆశయే ఫలించదు. అందువల్ల వారు అలాగే పిలుస్తారు. అందువల్ల మీకన్నా ఎవరున్నారు సంస్కృతాంధ్రములలో అవధానం అంటే అన్నారు. ఏ పట్టాకు సాధ్యమండి ఇది? పద్మవిభూషణు, భారతరత్న ఇచ్చినట్లు అవుతుంది అది. ఆ మాట వారంటే, ఒక మాట అన్నారంటే మీకన్నా ఎవరున్నారు అని అంటే అది ఎంత పెద్ద వాక్యము, మహావాక్యం అది. ఎందుకంటే అంటున్నది భారతీ తీర్థులు కాబట్టి. ఎవరినైనా అంటారా? ఎంత పుణ్యం ఉంటే అంటారా మాట. అందువల్ల అరుదైనటువంటి యోగ్యతలు, అనుగ్రహాలు భారతీ తీర్థ మహాస్వామి వారు, మహాసన్నిధానం వారు, అలాగే ఇప్పుడు మనకు వారి అనుగ్రహము చేత లభించినటువంటి మహాసన్నిధానం వారు శ్రీ 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 విధుశేఖర భారతీ శ్రీ చరణులు. అలాగా వందే వేదాంత తత్వజ్ఞం
విద్యా వినయ సంపన్నం అంటే ఎంత విద్య ఉన్నదో కొలవలేమో అంత వినయము. వారి పుట్టుకెంత గొప్పది. నేను గత సంవత్సరం కూడా వచ్చాను. బంగారయ్య శర్మ గారు పిలిస్తే బంగారయ్య శర్మ అనాలని ఉంటుంది నాకు అప్పుడప్పుడు. వెంటనే భారతీ తీర్థులు మెదులుతారు నా మనస్సులో. అందుకని బంగారయ్య శర్మ గారు అనే అనాలి. అంటే గురు మార్గము అది. ఎందుకంటే మనమెంతటి వాళ్ళము, ఈ అంత పెద్దవారు అలా ఉన్నారంటే మనం ఎలా ఉండాలో మనకు ఊరికే అది అసంకల్పితమైనటువంటి శిక్షణ, అశిక్షిత శిక్షణం అదంతా కూడా. శిక్షణ అనేది ఇవ్వకుండానే ఇచ్చినటువంటి శిక్షణ, ఇవ్వబడినటువంటి శిక్షణ. అందువల్ల బంగారయ్య శర్మ గారు పిలిస్తే చాలా సంవత్సరాలు వచ్చాను. గత సంవత్సరము కూడా వచ్చాను. త్యాగే నైకే అమృతత్వమానశు అన్నారు. న కర్మణా న ప్రజయా ధనేన త్యాగే నైకే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థా సన్యాస యోగాద్ యతయ శుద్ధ సత్వాః అన్నారు మహాత్ములు. ఒక్క ఆచార్య శంకర భగవత్పాదుల వారు పుట్టారు అంటే ఎవరైనా మాట్లాడితే నేను సహజంగా ఈ మాట మాట్లాడుతుంటా, నాకు ఎవరి మీద ఇంకో భావన ఉండదు. 3200 సంవత్సరములు ఒక మనిషి బతికాడు అనుకుందాము, అసాధ్యమో అసంభవమో బతికాడు అనుకుందాం. ఒక మహానుభావుడు, మహావిద్వత్ శిరోమణి బ్రతికాడు అనుకుందాం. ఆయన కూడా 32 సంవత్సరాలలో శంకర భగవత్పాదుల వారు చేసిన సేవ 3200 కాదు కదా, 5000 సంవత్సరాలు భూమండలంలో బ్రతికినా కూడా అందులో ఒక పాదము, ఒక 1000వ వంతు కూడా మన ధర్మానికి, మన భారతీయ ధర్మానికి కానీ వాంగ్మయానికి కానీ సేవ చెయ్యలేరు. నిశ్చితార్థం. అటువంటి మహాత్ములు శంకర భగవత్పాదులు. నాకు పిచ్చి ఆయన కవిత్వం అంటే. ఎవరో ఆయన అన్నాడు, ఓ చోట రాశాడు, కాళిదాసు గారు కవిత్వం అంతా రాస్తే, కాళిదాసు కవిత్వం అంటే ప్రపంచమంతా జగద్ గేయము, అది అంత మహానుభావుడు కాళిదాసు. ఏది ముట్టుకుంటే అది కాళిదాసు అనే ఎప్పటికీ వేరు. దుష్యంతుణ్ణి చూసి శకుంతలను చూశాక, శకుంతలను గాంధర్వ వివాహము చేసుకున్నాక దుష్యంతుడు రాజ్యానికి వెళ్ళిపోతున్నాడు. ఆ నది దాటి మళ్ళీ పడవలో వెళుతున్నాడు. ఆ పడవకు లంగరు ఒక తెరచాప కట్టారు. ఆ తెరచాప కడితే ఏమి కాళిదాసు వెళ్ళిపోతున్నాడు, అప్పుడే కలిశాడు, అప్పుడే పెళ్లి చేసుకున్నాడు, ఆమెను వదిలి రాజకార్య ధురంధరుడై రాజు కదా, ఆయన చక్రవర్తి కదా, వెళ్ళిపోతూ ఉన్నాడు దుష్యంతుడు. వెళుతూ ఉంటే కాళిదాసు ఇంకొకటి రాయలేడు అట్లాంటిది. గచ్చతి పురశరీరం, ఆ శాకుంతలం నాటకంలో గచ్చతి పురశరీరం, శరీరము ముందుకు వెళ్ళిపోతూ ఉన్నది. ధావతి పశ్చాత్ అసంస్తుతం చేతః, ఏమీ చెయ్యలేని మనస్సు, అసంస్తుతం చేతః ధావతి పశ్చాత్, మనస్సు వెనక్కు పరుగులు పెడుతూ ఉన్నది. శరీరం ముందుకు నడుస్తున్నది, మనస్సు వెనక్కు పరిగెడుతూ ఉన్నది. ఉపమా కాళిదాసస్య కదా, ఉపమానం చెప్పాలి, ఏం చెప్పాలి? అందుకే కాళిదాసు ఆయన చెప్పాడు, చీనాంశుకమివ కేతోహో ప్రతివాతం నియమానస్య అన్నాడు. అక్కడికి ఒక జెండా కట్టారు. ఆ జెండా కడితే ఈ కర్ర శరీరము, ఆ జెండా గుడ్డ ఉన్నదే అది మనస్సు, అది రెపరెపరెపరెపర ఇలా కొట్టుకుంటున్నది వెనక్కు. ఎందుకంటే గాలి ఎదురుగా వీస్తున్నది, ఎదురుగా వీస్తేనే పడవ ముందుకు పోతుంది. అందువల్ల ఎదురుగాలికే వెళ్ళాలి పడవ. ఆ తెరచాపకు కట్టిన గుడ్డ రెపరెపలాడుతూ అదిరిపోతూ ఉన్నది, అంటే మనస్సు అలా పరిగెడుతున్నది, కర్ర మాత్రం నిశ్చేతనముగా ముందుకెళుతున్నది. అది కాళిదాసు ఆ మాట చెప్పాడు. ఇటు ఒక ఉదాహరణ చెప్పాను, ఇలా పట్టుకుంటే అడుగడుగునో ఉంటాయి. అటువంటి కాళిదాసును ఎవరో ఒక మహానుభావుడు, కాళిదాస భక్తుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే, పురా కవీనాం గణనా ప్రసంగే, అయ్యా కవులు అని చెప్పాలనుకున్నారట. ఈ ప్రపంచంలో కవులు అన్నవాళ్ళు ఎవరెవరు ఉన్నారండి అంటే కాళిదాస అన్నాడు, కాళిదాసుడు అన్నాడు. రెండవ ఇక్కడ మామూలుగా లెక్కలు ఇక్కడి నుంచి పెడతాం కదా మనం అలవాటు, 1 అన్నాడు, కాళిదాసు అన్నాడు. 2 చెప్పాలి. ఏ పేరు తోచలేదట ఆయనకి. కాళిదాసు తర్వాత ఎవరికి అంత స్థానం ఎవరికి ఇవ్వాలి అని ఇవ్వలేక ఆయన ఏమన్నాడు, పురా కవీనాం గణనా ప్రసంగే కనిష్ఠికా అధిష్ఠిత కాళిదాస అద్యాపి
తత్తుల్య కవేహే అభావాత్. ఈయన ఎప్పుడో ఓ 200-300 ఏళ్ల క్రితం రాసుంటాడు ఈ శ్లోకము. అప్పటికి కూడా ఆయనతో సమానమైన కవి లేకపోవటము వలన అనామిక సార్థవతి బభూవ అన్నాడు. దీని పేరు అనామిక, అంటే పేరు లేదు దీనికి మామూలుగా అనామిక అనే పేరుంది. ఇదేమో తర్జని, ఇది అంగుష్టము, తర్జని, మధ్యమ, అనామిక, కనిష్ఠిక అని పేర్లున్నాయి. దీనికి పేరు లేదు, అసలు దీనికి ఏం పేరు లేదు, అనామిక అన్నాడు, పేరు లేనిది అన్నాడు. ఈ పేరు లేదనేది సార్థకమైందయ్యా, ఎందుకంటే కాళిదాసు అని చెప్పాక రెండో పేరు చెప్పడానికి ఏమీ లేదు, అందువల్ల ఈ అనామిక సార్థకమైపోయినది అన్నాడు. అటువంటి కాళిదాసుకు కవిత్వములో వచ్చిన పేరు శంకరాచార్యుల వారికి కూడా, వారి కవిత్వము కూడా అంత మధురము. ఎంత మధురం అంటే చెప్పలేము. నేను ఒక సభలో చెప్పాను, ఆయన రాశాడు ఈ మాట, ఇలా కాళిదాసు అంత పేరు ఈయనకు రాయవలసినది రాలేదు అన్నాడు. కానీ నేను దాన్ని ఒప్పుకోను. నాకేమనిపిస్తుందంటే, ఆయన లోకములో కవి కాళిదాసు, ఆధ్యాత్మికతలో కవి లేడు. వారు ఒక్కరే శంకరాచార్యులు. ఆధ్యాత్మిక స్థితిలో మీరు ఒక వాల్మీకిని, వ్యాసుణ్ణి పెడితే మూడవ పేరు చెప్పాలంటే శంకర భగవత్పాదులే తప్ప ఇంకో పేరు లేదు. ఎందుకంటే మొదటిది వాల్మీకి, ఆయనకు ఇవ్వవలసిందే స్థానం. 2 వ్యాసుల వారు, శంకర్ల వారికి కూడా గురుతుల్యుడు, ఆయన కూడా గురువే శంకర్ల వారికి, అందువల్ల వారి గురువు కాబట్టి ఆయన్ని పెట్టాల్సిందే. 2 మూడో పేరు చెప్పమంటే ఖచ్చితముగా శంకర భగవత్పాదుల పేరే చెప్పాలి. ఇంకొక పేరుకు అవకాశమో అవసరమో లేదు. అందువల్ల శంకర భగవత్పాదులు ఎంత మృదువుగా ఆకాశో నిలయాయతే, ఆకాశమే నిలయమట ఒక మహానుభావుడికి. ఆకాశో నిలయాయతే దశ దిశా భోగో దుకూలాయతే. దశ దిశా భోగం అదే ఆయన పట్టు వస్త్రములట. మామూలు ఎవరైనా ఒక మోస్తరు, చాలా గొప్ప కవుల గురించి మాట్లాడదాం. ఒక మోస్తరు అంటే దగ్గరికి పోవడం కష్టం. మహాకవులైన వాళ్ళు దశ దిశా భోగ అనే శబ్దం వేయలేరు. శంకర్ల వారు కాబట్టి అది వేయగలరు, వేస్తారు. దశ దిశా భోగో దుకూలాయతే, దిక్కులే ఆయనకు పట్టు వస్త్రములు. భోగ అన్న దాంట్లో దుకూలము మామూలు, అది చాలా ఖరీదైన పట్టు వస్త్రం అని తెలుస్తుంది. దశ దిశా భోగో దుకూలాయతే సీతాంశు ప్రసవాయతే. సీతాంశువు ప్రసవము అంటే పుష్పములాగా అయిపోయాడట తల మీద చంద్రుడు. సీతాంశు ప్రసవాయతే స్థిరతరానంద స్వరూపాయతే. ఆయన శాంతం పద్మాసనస్థం ఇట్లా కూర్చున్నాడు. స్థిరతరమైన ఆనందమే ఆయన స్వరూపము అన్నాడు. స్థిరతరానంద స్వరూపాయతే వేదాంతో నిలయాయతే ఆకాశశ్చికురాయతే. అది ఆకాశము చికురము అంటే ఆయన కేశపాశమంతా ఆకాశము. ఆకాశశ్చికురాయతే దశ దిశా భోగో దుకూలాయతే సీతాంశు ప్రసవాయతే స్థిరతరానందస్వరూపాయతే వేదాంతో నిలయాయతే. వేదాంతమే ఆయన నిలయము, ఆవాసమట ఆయనకి. వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే. ఏమి శంకరులండి, వినయమే ఆయన స్వభావమట శివుడికి. ఇంకా ఈ వినయం అనేది ఇంకా ఎవరికి ఉండాలని ఎవరికి ఉండకూడదని చెప్పడానికి అవకాశం లేదు. ఆయన స్వభావమే వినయమైతే శంకరుల వారు కాబట్టి దాన్ని గ్రహించారు. మనమందరం ఎట్లుండాలి, మనం ఎంత ఈ సృష్టిలో. కాబట్టి వేదాంతో నిలయాయతే సువినయో యస్య స్వభావాయతే తస్మిన్మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి. అటువంటి ఆ సాంబుడైన పరబ్రహ్మమూర్తి యందు నా మనస్సు సుఖముగా రమించుగాక అన్నాడు. ఇవి 10 శ్లోకాలు. ఏమి ఒక శ్లోకము కన్నా ఒక శ్లోకం అద్భుతంగా ఉంటుంది. విష్ణుర్యస్య సహస్రనామ నియమాత్ అంభోరుహాణ్యర్చయన్. విష్ణువు ఒకసారి ఒక నియమం పెట్టుకున్నాడంట. ఏం పెట్టుకున్నాడు ఆయన నియమం అంటే,
1000 పద్మాలతో నేను పూజ చెయ్యాలి శివుడికి అనుకున్నాడట. విష్ణు యస్య సహస్రనామ నియమాత్ అంభోరుహాణి అర్చయన్. విష్ణువు తలుచుకుంటే ఏమిటి? ఆయన మహామహా పద్మములను ఆయన పాదాల మీద నిధనపతయే నమః, నిధనపత అంత్యకాయ నమః, శివాయ నమః, రుద్రాయ నమః, శర్వాయ నమః, భవాయ నమః ఇట్లా వేస్తున్నాడు. 999 వేశాడు. ఏకేనోపచితేషు నేత్రకమలం నైజం పదాబ్జద్వయే సంపూజ్య అసుర సంహతిం విదళయన్ త్రైలోక్యపాలో భవతు. 999 కాగానే శివుడు లీలా ఆయన కూడా ఊరికే ఒక క్షణం పాటు ఓ పువ్వును మాయం చేశాడు. 1000లో ఒకటి కనపడలేదు. కనపడకుంటే ఏం చేశాడు ఈయన? వెంటనే నైజం నేత్రకమలం పదాబ్జద్వయే సంపూజ్య, ఆయన కమలనేత్రుడు కదా, పద్మనేత్రుడు మహావిష్ణువు. ఆయన కుడి ఈ కన్ను అనే పద్మమును తీసి ఆ 1000వ పుష్పముగా సమర్పించాడట. 1000వ పుష్పం వేశాడు. నియమము తప్పలేదు. 1000 పుష్పాలతో 1000 పద్మాలతో పూజ చేస్తాను పరమశివ అంటే చేశాడు. చేసినందుకు ఏమిచ్చాడయ్యా అంటే అసుర సంహతిం విదళయన్, అసుర సంహారము చేశాడు ఆ శక్తితో. చేసి త్రైలోక్యపాలో భవతు, ముల్లోకములకు పాలనకర్త స్థితికర్త మహావిష్ణువు అయిపోయాడయ్యా. తస్మిన్ మే హృదయం సుఖేన రమతాం సాంబే పరబ్రహ్మణి, అటువంటి సాంబుడైన పరబ్రహ్మ యందు నా మనస్సు రమించుగాక అన్నాడు. ఎందుకంటే ఈ మాట చెబితే కొందరికి విష్ణువును తగ్గించాడు అని అనిపించవచ్చు. కానీ శంకరుల వారి గొప్పతనం ఎక్కడ చూడాలంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని ఎత్తుకున్నాడు. ఒరే మూఢమతి, శాస్త్రాలు అన్ని చదువు వద్దనను, కానీ అక్కడే ఆగిపోకు. భగవంతుని యందు మనస్సు రమింపజై. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత మహానుభావుడంటే మహామహాకవులకు యుగకర్తలకు ఆయన పాదధూళి ఆధారం. ఆయన కాదు, శంకరులు అంటే చాలా ఎక్కువ. ఆయన పాదధూళి చాలు, ఆయన పదధూళి చాలు. పదం అంటే ఈ పదము ఆ పదము, శంకరుల పదధూళి చాలు. ఎలాగా? నేను ఒకటి చెప్తాను. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖీకరణే. గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీన జనాయ చ విత్తం. చాలా అనాయాసంగా ఊరికే ఆడుకున్నట్లు పదాలతో అట్లా చెప్పడం సాధ్యం కాదు. శంకరుల వరే కవిత్వము చెప్పటము ఎవరికి సాధ్యమయ్యే పని కాదు. అలా అంత చెప్పారు. చెబితే ఏమిటి దీని రహస్యం అంటే శ్రీశ్రీ గారు నీ ఒకసారి పదండి ముందుకు పద, ఆయన చాలా గొప్ప కవిత్వం ఇది, చాలా పెద్ద పేరు వచ్చింది ఆయనకి దీంతో. పదండి ముందుకు పదండి తోసుకు పదండి పోదాం పై పైకి. ఏం అద్భుతంగా రాశారండి, అసలు ఎట్లా రాశారని అడిగారు. ఆయన రహస్యం చెప్పాడు. శంకరుల వారి భజగోవిందం చదివాను నేను, అందుకు రాశాను ఇది అన్నాడు. చూసారా ఎంత అద్భుతమో. నేను చకితున్నైపోయా. ఆ రోజంతా నేను ఆనందంతో అసలు ఏమీ తినలేదు, అసలు ఏ తిండి నాకు అవసరం లేదు. శంకరుల వారి ప్రేరణతో ఇలాంటి శ్రీశ్రీలు కోకల్లలు తయారయ్యారా? శ్రీశ్రీ పెద్ద లెక్క కాదు, పదధూళి, అందుకే ఆ మాట వాడాను నేను. అట్లా అంత శంకరులంటే, కవిత్వం అంటే శంకరులే. శంకరుల యొక్క స్తోత్ర వాంగ్మయం వైభవం అని చెప్పాను నేను. శంకరుల వాంగ్మయము ఆయన యొక్క స్తోత్ర వైభవం చెప్పాలి అంటే ఎవరి తరం అవుతుంది? అసలు ఇలా తీసుకున్నారంటే ఏమీ లేదండి. గంగా నది, కాశీకి వెళ్ళాం, కాశీకి వెళితే గంగను స్తుతించాలి. ఆయన స్తుతించని ఒక విషయం అంటూ లేదు. ఆయన ఎక్కడ వెళితే అక్కడ, అంటే మనబోటి సామాన్యులకు ఏ స్తోత్రము కావాలన్నా ఆయన ఇచ్చారు. సగుణ బ్రహ్మని ఎలా ఉపాసించాలి? ఒక చెట్టు ఉంది, ఈ చెట్టు గురించి ఒక అద్భుతమైన కవిత్వం కల్పవృక్ష రాశారు. శ్రీరాముడు ఉన్నాడు, శ్రీరాముడి గురించి ఎన్ని స్తోత్రాలు రాశారో లెక్కలేదు. ఒక నరసింహస్వామి ఉన్నాడు,
ఎంత గొప్ప మహావీర వైష్ణవుణ్ణి చూపి నాయన ఒక నరసింహ స్తోత్రం చెప్పు అంటే లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని చెప్పవలసిందే, భజగోవిందం చెప్పవలసిందే. అవినయమపనయ విష్ణు దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అన్నాడు. ఎక్కడ పట్టుకోండి రాముడు, కృష్ణుడు, గోవిందుడు ఏవి పాడుకోవాలన్నా శంకర్ల వారి పాదాలను పట్టుకోవాల్సిందే. కాశీకి వెళ్ళాం, విశ్వనాథాష్టకం, గంగాతరంగ రమణీయ జటాకలాపం, అంత మధురమైంది ఇంకొకటి ఎక్కడైనా ప్రపంచంలో ఉందా అండి? ఎవరు రాస్తే ఉండాలి, ఇంకేమన్నా వ్యాసుల వారు రాస్తే మనం తల ఒగ్గవలసిందే. వ్యాసుల వారు వాల్మీకి రాస్తే మనం ఎంత, కాబట్టి శంకరుల వారు కూడా అంగీకరిస్తారు అవి, అందువల్ల మనం ఎంత అంగీకరించకపోవడానికి, వ్యాసులు రాస్తే గొప్పగానే ఉంటుంది. కానీ ఆ మాధుర్యము శంకరుల వారిలో అనన్య సామాన్యము. శైలాగ్రాత్ అవతారిణి నిజ జలే మజ్జనోత్తారిణి. ఆ శైలేశాత్ అవతారిణి, ఆ శైలేంద్రుడున్నాడు, శైలేంద్రాత్ అవతారిణి. శైలేంద్రము హిమాచలము నుంచి జారుతూ ఉన్నది. శైలేంద్రాత్ అవతారిణి నిజ జలే మజ్జనోత్తారిణి. తన నీళ్లల్లో మునిగేటువంటి వాళ్ళను ఉత్తారణం చేస్తూ ఉన్నది అమ్మవారు గంగాదేవి. నిజ జలే మజ్జనో, ఆ పదావళి చూడండి, నిజ జలే మజ్జనోత్తారిణి. అనురణనము, ఒక పదం వస్తే అలాంటి అక్షరాలు పదాలు రావాలి. కవిత్వంలో రహస్యం ఆకర్షకంగా ఉంటుంది. నిజ జలే మజ్జనోత్తారిణి పారావార విహారిణి. సముద్రము దాకా ప్రవహిస్తుంది ఆమె. పారావార విహారిణి భవభయశ్రేణి సముత్సారిణి. ఈ భవభయశ్రేణిని పోగొడుతుంది ఆమె. భవభయశ్రేణి సముత్సారిణి. భవభయశ్రేణి సముత్సారిణి శేషాంగై అనుకారిణి. ఆదిశేషుని యొక్క అంగములతో అనుకరిస్తూ ఉన్నదట. ఆయన తెల్లగా ఎలా ఇలా ఇలా వంపులు తిరుగుతూ ఉంటాడో ఆదిశేషుడు, గంగా నది అట్లా ఉంటుంది. శేషాంగై అనుకారిణి హరజటావల్లీ దళాకారిణి. హరశిరోవల్లి, ఏమి కవిత్వం అండి! హరశిరోవల్లీ దళ ఆకారిణి అంట. హరశిరస్సు ఎలా ఉంటుంది? ఆ జటలు ఒకచోట తెల్లగా, ఒకచోట ఎర్రగా, ఒకచోట నల్లగా, ఇలా అనేక వర్ణములతో ఉంటుంది. ఇప్పుడంతా రంగులు పూసుకుంటున్నారు. ఇట్లా ఇట్లా చేసి నానాయాతనలు పడి శివుడు సహజ సౌందర్య సంపన్నుడు. ఆయన జటలు ఇలా ఉంటాయట. మనమంతా ఈ రంగు, ఎర్ర రంగు, తర్వాత రోజా రంగు, రకరకాలైనవి వేసుకుని అట్టలు కట్టించుకొని ఇట్లా ఇట్లా అని నానాయాతన పడుతుంటారు. శివుణ్ణి చూస్తే చాలదు, సర్వ సౌందర్య రాశి ఆయన పరమేశ్వరుడు. కాబట్టి అది ఎలా ఉన్నదంటే హరశిరో వల్లీ దళ ఆకారిణి కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి. విజయతే గంగా మనోహారిణి, గంగా మనోహారిణి విజయతే కాశీ ప్రాంత విహారిణి అయినటువంటి ఆ అమ్మవారు అని అన్నాడు. అసలు ఒకటేమి, ఎక్కడ ముట్టుకున్నా కూడా ఆదౌ ఆది పితామహస్య నియమ వ్యాపార పాత్రే జలం. ఏమన్నాడండి! ఎంత సొగసండి! నాకైతే ఎంత నచ్చుతుందో ఈ శ్లోకం. ఆదౌ, మొట్టమొదట ఆది పితామహస్య, తొలుత బ్రహ్మ దేవుడు, ఆయన కమండలువు అనలేదు, నియమ వ్యాపార పాత్ర అన్నాడు. ఎంత మంచి మాట చూడండి! కవిత్వం అంటే అదే సొగసు. ఆదౌ ఆది పితామహస్య పన్నగశాయినో భగవతః పశ్చాత్ పన్నగశాయినో భగవతః పాదార్పితం తజ్జలం అన్నాడు. రెండవసారి ఆ మహావిష్ణువు యొక్క పన్నగశాయినో భగవతః, ఆ పాదమూలమైనటువంటి జలం, ఇది రెండవ స్థానం అన్నాడు. మూడవది ఎక్కడన్నాడు? అయిన తర్వాత శంభు జటాలి భూషణ మణి జహ్నోర్మహర్షేరియం కన్యా కల్మషహారిణి విజయతే భాగీరథి భూతలే అన్నాడు.
భాగీరథి కన్యా కల్మషహారిణి భగవతి భాగీరథి పాతుమాం అంటే నాకు అనిపిస్తుంది ఈ తెలుగు నేలలో కొంచెం ఎక్కువగా తిరిగారో వారు శంకరుల వారు, తెలుగువాడు యతి ఎట్లా వేస్తాడో సంస్కృత శ్లోకాల్లో యతి ప్రాస అట్లా వేస్తారు శంకరుల వారు. ఏదో తెలుగుదనముతో కొంచెం సంబంధం ఉంది ఆయనకి, లేకపోతే అంత తెలుగు ప్రీతి ఎట్లుంటుంది ఆయనకి, తెలుగు వాళ్లతో ఏదో సంబంధం ఉన్నది ఆయనకు. నేను అంటే మనం గొప్పవాళ్ళని చూస్తే ఎవరైనా మనలో కొంచెం కలుపుకోవాలనే ఆశ ఉంటుంది. నాకు కూడా ఎక్కడో ఆయన తెలుగువారని ఒక ఆశ. కేవలం కేరళలో కాలటిలోనే పుట్టడం కాదు, మనం ఇప్పుడు ఎందుకంటే సంతోషపడతాం కదా, మనం ఇప్పుడు మనకు నరసరావుపేట మన సన్నిధానం వారు మహాసన్నిధానం వారి ఊరంటే సంతోషము, అట్లాగే అక్కడి ప్రాంతమే కదా చాలా దగ్గరి వారు వెళ్ళి ఉంటుంది. అందుకే అనుమానం లేదు, ఎందుకంటే ఆ తెలుగుదనం నాకైతే కవిత్వంలో కనపడుతూనే ఉంటుంది. శంకరుల వారి కవిత్వం ముమ్మూర్తుల తెలుగువాడు పద్యం రాస్తే ఎట్లుంటుందో, తెలుగు నన్నయ్య గారో ఇంకా ఎవరో పెద్దవాళ్ళని చెప్పాలి, అందరూ కూడా ఆయన స్థానానికన్నా 18 సర్గలలో గజ సర్గ, గజేంద్రుడు మొట్టమొదట గణపతి కాబట్టి గజ సర్గ, వృషభ సర్గ, హంస సర్గ, ఇలాగా మయూర సర్గ, ఇలా సర్గల పేర్లు పెట్టాను ఆ విశ్వభారత మహాకావ్యానికి. పెట్టినప్పుడు భూ సర్గ అని రాశాను. అంటే భూమి అంటే నాకు శంకరుల వారే, ఇంకొకరు లెక్క కాదు. ఆ భూసర్గలో శంకరుల చరిత్రము వ్రాశాను. ఆ శంకరుల చరిత్ర రాస్తూ ఉంటే అన్ని సర్గలలో 100 శ్లోకాలు 110 శ్లోకాలు ఇలా ఉంటాయి, 120 130. ఒక శంకరుల వారు వచ్చేటప్పటికి 230 శ్లోకాలు నడిచాయి. అంటే రెండింతలు, 2 సర్గలంతా ఉంది ఆ ఒక్క సర్గే. అలా అన్ని శ్లోకాలు రాశాను. వారి మీద ఉన్నటువంటి ఆ భక్తి ప్రపత్తి, అక్కడ ఆయన ఆ సింహాసనము ఆ సర్వజ్ఞ పీఠమును అధిరోహిస్తూ ఉంటే అక్కడ సంస్కృతంలో రాశాను, నవ్వని పెదవి లేదు, కరతాళ ధ్వని చెయ్యని కరములు లేవు, ఆశ్చర్యపోని కన్నులు విచ్చుకోని కన్నులు లేవు, శిల్పీకృతము కాని మానవుడు లేడు ఆనందముతో, ఇలా ఆగిపోయాడు ప్రతి మానవుడు. అలా శ్లోకాలు రాశాను నేను. శంకరులే ఆవహించి అనుగ్రహించి రాయిస్తున్నాడు అనుకున్న నా ఘట్టాలన్నీ కూడా అంత వ్యామోహం. అంటే ఎవరికైనా ఏ కవికైనా పదావళి రాయటము రాసేవాడన్నవాడు ఉంటే వాడికి శంకరుల వారు అలా శిరస్సున శిఖరాగ్రముగా కూర్చోవలసిందే. ఒకసారి ఆయనకు శంకరుల వారికి ఏమి ఇష్టం అంటే శిఖరిణీ వృత్తము చాలా ఇష్టం. ఆయన సౌందర్యలహరి శివానందలహరిలో చాలా చోట్ల శిఖరిణీ వృత్తము వాడాడు. ఇది చాలా ఇష్టం ఆయనకి. నాకు వారికి ఇష్టమని నాకు ఇష్టం ఆ శిఖరిణీ వృత్తం, నాకు కూడా చాలా ఇష్టం. ఒకసారి అవధానములో చాలా ఏళ్ల సంగతే అయినా కూడా ఎన్నో చెప్పవలసినవి ఉన్నాయి, ఇది చెప్పాలి. ఏమిటంటే చెరువు సత్యనారాయణ శాస్త్రి గారిని చాలా మహానుభావుడు, గొప్ప సంస్కృతంలో అవధాని. నా యోగము, నాకు పట్టిన యోగం ఏమిటంటే అమ్మవారిచ్చిన దయా అనుగ్రహము, నాకు పరమ గురువులు ఇచ్చినటువంటి కటాక్షము ఏమిటి నా జన్మలో అంటే, ఈయన ఇంతకన్నా పండితుడు లేడన్నవారు మహాత్ములు నా సభలో ఉన్నారు, ఇంతకన్నా గొప్ప గాయకుడు లేడు అన్న మహాత్ములు నా సభలో ఉన్నారు, అందరూ పృచ్ఛకులుగానే ఉన్నారు. ఇంతకన్నా గొప్ప పదవి లేదు అన్నవాళ్ళు నా సభలోనే ఉన్నారు. భారత రాష్ట్రపతి ఉన్నారు, రాష్ట్రపతులు ఉన్నారు నా సభలో, ప్రధాన మంత్రులు ఉన్నారు నా సభలో, ముఖ్యమంత్రులు గవర్నర్లు సరే సహజంగానే ఉన్నారు. విశేషము వాళ్ళందరూ ఉండటం కూడా. ఇలా గొప్ప చిత్రకారుడు అని ఉంటే, గొప్ప నాట్యాచార్యుడు ఉన్నారు అంటే నా సభలో ఉన్నారు. ఇట్లా సమస్త కళల సమాహారముగా ఈయన మహాకవి అంటే నా సభలో ఉన్నారు. ఇలా ఇటువంటి మహాత్ములందరూ ఉండే, నాతో పాటు కూర్చుని సహయోగము చేసేటువంటి ఒక మహాయోగము నాకు సరస్వతి కటాక్ష లబ్ధము. అటువంటి వాళ్ళందరినీ, బాలమురళీకృష్ణ ఉన్నారు సంగీతములో, ఒక ఆయన నూకల చిన్న సత్యనారాయణ ఉన్నారు. నా వయస్సు చాలా చిన్నదే అప్పుడు, నేను 30.
నాకు మా ఆవిడ నవ్వుతూ ఉంటుంది, మీకు అందరు 60 ఏళ్ళ వాళ్ళు శిష్యులండి అని నవ్వుతూ ఉంటుంది ఎప్పుడు ఆమె. దానికి నేనేం చేస్తాను, నాకు 30 ఏళ్ళు 60 ఏళ్ళ వాళ్ళు నాకు సన్నిహితులుగా మిత్రులుగాను శిష్యులుగాను ఉన్నారు, ఏదో అమ్మవారు ఇచ్చిన వరము. అందువల్ల వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ పాల్గొన్నారు. ఒకసారి నూకల చిన్న సత్యనారాయణ గారు సభలో పాల్గొని స్వరపది అని పెట్టాను. అవధానము ఎలా జనానికి చేరువ అవుతుంది, ఎట్లా జనాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇదే తపస్సు నాకు. ఇప్పుడు మళ్ళీ ఇంకో అవధానం చేస్తే ఇంకో కొత్తది ఏది పెట్టాలో నేను ఆలోచిస్తుంటాను. ఈ పెట్టినవి కాక ఏం కొత్తది పెడతానని. ఇప్పుడు మీ ప్రశ్నకు నా పాట అని పెట్టాను. కొన్నాళ్ళు మీరు ప్రశ్న ఇస్తే పద్యం కాకుండా పాట పాడతాను ఆశువుగా అని. తర్వాత కొన్నాళ్లకు స్వరపది అని పెట్టాను. ప్రశ్న అంటే పాటకు సామాన్యులు ఎవరైనా కూడా వెయ్యొచ్చు, కానీ సంగీతం తెలిసిన వాళ్ళు వేసే ప్రశ్న ఎట్లుండాలి, అది స్వరపది. వాళ్ళు ఒక స్వరం పాడితే నేను దానికి స్వరానికి సాహిత్యం పాడాలి. కూర్చొని 2 రోజులకు రాసుకొచ్చేది కాదు. 2 నిమిషాలు అయితే కూడా సభలో మౌనం చాలా కష్టం. ఆ సెకండ్లలో రావాలి, క్షణాలలో రావాలి, అలా జనుల వీక్షణాలలో రావాలి, అమ్మవారి వీక్షణాలలో రావాలి. అందుకని క్షణాలే అవకాశం. అట్లాంటిది స్వరపది అని పెట్టాను. నృత్యపది అని పెట్టాను. అంటే ఒక అమ్మాయి నృత్యం చేస్తుంది 5 నిమిషాలు 10 నిమిషాలు చేశాక లోపలికి వెళుతుంది. అప్పుడు సాహిత్యం మాత్రం ఉండదు. ఏ ఏ సంగీత ఇవన్నీ ఉన్నాయో లయ శృతి అన్నీ ఉంటాయి. ఆమె చేసి హావభావాలు ప్రదర్శించి లోపలికి వెళ్ళి మళ్ళీ అదే ప్రదర్శిస్తుంది. సాహిత్యం మాత్రం ఉండదు. రెండవసారి ప్రదర్శించేటప్పుడు దానికి నేను సాహిత్యం పాడాలి. ఆ ఏ రాగములో అక్కడంతా శృతులు లయలు ఉన్నాయో నేను తెలుసుకోవాలి. అంటే నాకు అలవాటే, నాకేం రాగాలు తెలియవు, కానీ ఏ రాగంలో పాడితే ఆ రాగంలో పాడడం వచ్చు నాకు. అదొకటే మహావిద్య. అందువల్ల ఆ పాడాలి, అప్పటికప్పుడు సాహిత్యం పాడాలి. ఒక పాదం వేసి మార్చి మళ్ళీ పాడడానికి వీలు లేదు. అది ప్రవాహము, నాట్యం వెళ్ళిపోతూ ఉంటుంది. ఏ అంశము గురించి ఆమె నాట్యం చేసిందో చెప్పాలి, ఆ విషయము తెలియాలి. ఏ విషయానికి చేసిందో మౌనం ఉంది ముందు, పాట లేదు, సాహిత్యం లేదు, కేవలం శృతి లయలు మాత్రమే ఉన్నాయి, నృత్యం ఉన్నది. ఆమె హావభావాలను బట్టి అంగ విన్యాసము హస్తచాలనమును బట్టి నేను సాహిత్యం ఇది ఫలానా అని నేను పాడాలి. అలా దానికి నృత్యపది అని పెట్టాను. అట్లా స్వరపది, స్వరం ఇచ్చినప్పుడు ఆయన ఒకటి అడిగాడు, దగా లేని రాగములో భారతమాతను వర్ణించండి అన్నాడు. దగా లేని రాగం ఏమిటంటే సంగీతం వాళ్లకు తెలుస్తుంది. ద గ 2 స్వరాలు లేని రాగము మధ్యమావతి. మధ్యమావతిలో ద గ 2 స్వరాలు ఉండవు. దానికి ప్రాణభూత స్వరం చెప్పండి అన్నాను. రిపమ అన్నాడు ఆయన. పాట అందుకున్నాను. జయము జయమో భారతావని, జయము జయమో భారతావని, రిపమ గంగా అనుపమ పదధుని, రిపమ గంగా అనుపమ పదధుని, రిపమ గంగా అనుపమ పదధుని, అమృతమని నిన్ను పిలువని, ఆత్మలో నిన్ను కొలువని, ఆత్మలో నిన్ను కొలువని, జయము జయమో భారతావని, రిపమ గంగా అనుపమ పదధుని. ఇట్లా ఆ వేగముగా పదావళి కూర్చోవాలి, అమ్మవారి అనుగ్రహం. అట్లా ఒక ఆయన చెరువు సత్యనారాయణ శాస్త్రి, సంస్కృతంలో మహావిద్వాంసుడు, గొప్ప అవధాని ఆయన. ఆయన ఏమిచ్చాడంటే, మండపేట పోదాం వస్తావా చిలక. ఆయన కాకినాడలో అవధానం జరుగుతున్నప్పుడు ఏదో పెద్ద ఒక కథలాగా చెప్పి, జానపదము కథ చెప్పి, ఆయన మహావిద్వాంసుడు కదా చెప్పి, ఏదో నేను బస్సులో వస్తుంటే ఒక అమ్మాయి ఇలా మాట్లాడింది, ఇది అవధాని గారు అని నాకు అందులో 4 పదాలు తీసి, మండపేట పోదాం ఆమెతో నేను ఇలా అన్నాను, వస్తావా చిలక అని ఈ 4 పదాలు తీసుకుని మీరు శిఖరణీ వృత్తంలో అమ్మవారిని వర్ణించండి అని అడిగారు. ఎక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన. అందుకని జానపదం అన్నీ చెప్పాడు ఆయన కథ. అడిగిందేమో ఈ 4 పదాలతో శిఖరణీ వృత్తము. శిఖరణీ వృత్తములో రహస్యం ఏమంటే నాకు తెలుసు. వృత్తము మండపేట తాన నాన ఎక్కడ రాదు, ఎక్కడ ఒక గురువు లఘువు గురువు లఘువు రాదు. అందుకనే అడిగాడు ఆయన.
అవధాని గ్రహిస్తాడా లేదా అని. దాన్ని ఒక పాదము చివరిలో మన్ డపేట 3 అక్షరాలు రెండో పాదంలో వేసుకోవాలి. అప్పుడు పద్యం చెప్పటం, శ్లోకం చెప్పడం సాధ్యమవుతుంది. ఈ రహస్యం ముందు తెలియాలి. ముందు తెలుగు పదాలు కదా, సంస్కృతంలో పడాలి కదా. అసలు ఏమిటి సంస్కృతంలో అంటే, తపోదాంతే భక్తే కురు కురు దయాం. తపోదాంతే, దాంతం దాంత అంటే ఇంద్రియ నిగ్రహం గలవాడు. అంతరింద్రియ నిగ్రహమును దమము అంటారు, బాహ్యేంద్రియ నిగ్రహమును శమము అంటారు. దమయ మనః శమయ విషయ మృగతృష్ణాం అన్నారు ఆచార్యుల వారు. కాబట్టి తపోదాంతే, పోదాం ఉంది ఇక్కడ. తపస్సు చేత దాంతుడైన భక్తుని యందు కురు కురు దయాం, అమ్మా దయను ప్రసరించు. తపోదాంతే భక్తే కురు కురు దయాం. తద్ధృదయ మండపే తత్వం నిత్యం భగవతి శివానందలహరి. తద్ధృదయ మండపే అట సంచర, అతని యొక్క హృదయ మండపమునందు అమ్మా నీవు సంచరించు. ఓ శివానందలహరి, శివుని యొక్క ఆనందలహరి స్వరూపమైన ఓ తల్లి. తద్ధృదయ మండపే అట అంటే సంచర, అట సంచరే పర్యటతి, పర్యటక శాఖ అని చెప్తుంటారు మనకు, పర్యటతి. కాబట్టి తద్ధృదయ మండపే తత్వం నిత్యం భగవతి శివానందలహరి. వస్తావా రావాలి, మండపేట పోదాం, పోదాం మండపేట వచ్చింది, వస్తావా చిలక రావాలి. శివస్తావానేవ, వస్తావా శివ తావాన్ ఏవ, అంతటి శివుడు కూడా. శంకర్ల వారే దారి చూపించారు. శివస్తావానేవ త్వయి గత మహా శక్తి విభవ. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అన్నాడు. కాబట్టి శివస్తావానేవ త్వయి గత మహా శక్తి విభవ వయం కేవా స్తోతుం శుభరుచి లకారార్ణ నిలయే. శుభరుచి లకార, లం పృథివీతత్వాత్మికాయే గంధం పరికల్పయామి. లం యం వం రం లమిత్యాది పంచపూజ మనం నిత్యం చేసే పని. కాబట్టి లం అమ్మవారు భూతత్వం. వయం కేవా స్తోతుం శుభరుచి లకారార్ణ నిలయే. మేమెంతటి వారము తల్లి, నిన్ను స్తుతించడానికి నీ అనుగ్రహముతోనే 4 మాటలు వచ్చిన పిల్లలము. నిన్ను స్తుతించడానికి ఈ వాక్కులకు ఎంత శక్తి ఉంది. సీతాంశోహో అమృతార్పణం అన్నారు శంకరుల వారే. సీతాంశుడికి ఆయనే అమృత కిరణుడైన చంద్రుడికి అమృత నివేదనం సమర్పయామి అని మనం పూజ చేస్తుంటాం. అట్లా ఉన్నది అని అన్నారు ఆయన కవిత్వాన్ని గురించి. సీతాంశోహో అమృతార్పణం అన్నాడు. అలా అటువంటి ఇవి మీకు ఇవాళ ఈ ప్రసంగము చేసి ఇవాళ ఒక 2 మాటలు మీతో చెప్పదలుచుకున్నాను. భారతదేశము శాంతి కాముకమైన దేశము, శాంతి ధర్మము ప్రధానమైన ఆధారపీఠాలుగా ఉన్నటువంటి భారతదేశము. ఇటువంటి భారతదేశములో ఇవాళ మరి ఎప్పటి నుంచో చేస్తున్నారు దుష్కరులు, ముష్కరులు, దుర్మార్గులు కొన్ని పనులు చేస్తున్నారు. అలా కాశ్మీర్లో పరమ సుందరమైనటువంటి స్థానము కాశ్మీరము. మీరం మీరం అంటూ కాశ్మీరములోన మీరి అని రాశా నేను ఒకప్పుడు, చెప్పాను కవిత్వం. అలా కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనది మనందరికీ కూడా. అదే సమయంలో వీరధైర్యము వహించవలసినటువంటి ఘట్టం ఏముందంటే, నరేంద్ర మోడీ అన్న ఒక మహానుభావుడు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉండటం. అమిత్ షా అన్నటువంటి ఒక మహానుభావుడు ఆయన పక్కన కుడిభుజముగా నిలబడటము. ఇట్లా ఇంత గొప్ప వ్యవస్థ ఉన్నది. ఎక్కడే కానీ తొట్టుపాటు పడకుండా చాలా నియమముగా ఎంత ఎక్కడ ఎలా వ్యవహరించాలో, ఎంత మాట మాట్లాడాలో, ముఖములో ఎంత ఆకార విభ్రమము ప్రకటించాలో అంతా జాగ్రత్తగా
ఆయన వ్యవహరిస్తూ తన మంత్రిమండలినంతా వ్యవహరింపజేస్తూ సర్వ త్రివిధ దళాధిపతులను అలా నడిపిస్తూ ఇవాళ విజయధ్వజము నాటుతూ ఉన్నాడు ఒకవైపు. మనమేం చెయ్యాలి? మనమందరూ కూడా అమ్మవారిని ప్రార్థించాలి, ఎవరి దైవాన్ని వారందరం మనము ప్రార్థించాలి. ఇంకో గొప్ప విషయం కూడా ఏముందంటే, ఏ విషయములోనూ ఏకి కులము, జాతి, మతము, వర్గము అన్నీ వదిలిపెట్టి అందరూ కూడా ఏకోన్ముఖంగా ఇవాళ ప్రధానమంత్రి ప్రభుత్వము వెంట ఉన్నారు. ఇది కూడా గొప్ప పరిణామం. అందరూ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తున్నారు. సర్వ భారత భూమి మొత్తము భారతదేశమంతా ఆయన వెనక నిలబడుతున్నది, ప్రభుత్వం వెనక. ఇది కూడా గొప్ప పరిణామం, మనం హర్షించదగ్గ పరిణామము ఇది. ఇట్లా ఉన్నది. అయితే ఈ ప్రసార మాధ్యమాలలో ముఖ్యముగా దాన్నే ఇంగ్లీష్లో చెప్తే సోషల్ మీడియా, దాని ఇష్టము. వీడికి దోచింది వీడు, వాడికి దోచింది వాడు, ఎవడు అబద్ధాలో ఎవడు సుబద్ధాలో, అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అన్నాడు. ఏది నిజమో ఏది అబద్ధమో చాలా తూకముగా ఆ అబద్ధములను మనము విసర్జించి ప్రభుత్వము పక్షాన వచ్చిన ప్రకటన మాత్రమే నిజముగా భావించి వాటిని మాత్రమే 10 మందికి అందజేసి మనము సంయమనముతో ఉండి మన చుట్టూ వాతావరణమును సంయమనముగా ఉంచేటట్లుగా చూడటము భారతీయులమైన మన అందరి కర్తవ్యముగా భావించాలి అని నేను కోరుతూ ఉన్నాను. ఓ పద్యం చెప్తాను. ఎన్ని మాట్లాడినా పద్యం చెప్పకుంటే పూర్ణము కాదు. ఎంత కఠినమైన మాట అంటే, మీ మోడీకి చెప్పుకో అన్నాడు. ఎంత మాట అండి! మోడీకి చెప్తే ఇట్లుందా వాతావరణం? చెప్పినందుకు ఇట్లా అయింది. వాళ్ళకి ఈరోజు తెలిసింది చెప్పినందుకు ఏమైంది అనేది. మున్ను మృత్యువుకెక్కువాడొకడు, వాడికి ముందే మృత్యువు తల మీద కూర్చుంది వాడికి. మునుమున్ మృత్యువుకెక్కువాడొకడు, మీ మోడీకి పో చెప్పుపో, మీ మోడీకి పో చెప్పుకో అనుచున్ పల్క ఖరీదు గొప్పది కదా ఆ మాట. దానికి మూల్యం చాలా పెద్దది. ఖరీదు గొప్పది కదా ఆ మాటకున్, ఖరీదు గొప్పది కదా ఆ మాట. చీకట్లలో వినువీధుల్ మిరుమిట్లు గొల్ప, వినువీధుల్. నీ మోడీకి చెప్పుకో అన్న మాటకి ఇంత అర్థం ఉందన్నమాట. చెప్పినందుకు ఇంత ఫలం ఉంది. వినువీధిన్ మిరుమిట్లు గొల్పగా మహావిధ్వంసమై కాళి కింకిణులన్. కాళి కింకిణులే. కాళి యొక్క అలా పెడితే కాళీ, తెలుగు వాళ్ళ లా ఇష్టం మనకు. కాళీదేవి యొక్క కింకిణులు అంటే ఆమె మువ్వలు, కాళ్లకు ఉన్నటువంటి గజ్జలు, ఆ గజ్జల మ్రోత. కాళి కింకిణులే చేసే కరాళ నృత్యములు, కింకిణులే చేసే కరాళ నృత్యములు పాకిస్తానమే ఊనమై. మొత్తం హూనమైపోయేటట్లు కాళీదేవి నృత్యం చేసింది. ఎందుకంటే అన్ని ప్రయోగించిన వాళ్ళందరూ 2 వనితామణులే, నారీరత్నములే మొత్తం ప్రయోగం చేశారు. అంత ఫలం ఉంటుంది మోడీకి చెప్తే. మరి అదేమన్నా మామూలు మాటనా? వాడి కర్మ నుదుట ఏం రాసిందో వాడికి మీ మోడీకి చెప్పు అన్నాడు. చెప్పారు. అదే చెప్తున్నాను. మునుమున్ మృత్యువుకెక్కువాడొకడు, మీ మోడీకి పో చెప్పుకో అనుచున్ పల్క ఖరీదు మాటది గదా ఆ మాట. చీకట్లలో వినువీధుల్ మిరుమిట్లు గొల్పగ మహావిధ్వంసమై కాళి కింకిణులే మ్రోగె, కింకిణులే చేసే కరాళ నృత్యములు పాకిస్తానమే హూనమై. హూనమై అని అసమాపక క్రియ పెట్టా, అంటే ఇంకా జరగాల్సింది ఉంది అని. ఆయన
సింధూరం అన్నాడు కదా, చెప్తున్నాను. సింధూరారుణ విగ్రహం బయిన, సింధూరారుణ విగ్రహాం త్రినయనాం. ఎవరు? అమ్మవారు. అమ్మవారే. కాశ్మీర దేశం అంటే ఏమిటి? కుంకుమ పువ్వు పూస్తుంది అక్కడ. కుంకుమ పువ్వు అంటేనే ఆమె అమ్మవారి స్వరూపము. ఆమె సర్వమాంగళ్యము. కుంకుమ అంటే సింధూరారుణ విగ్రహం వైన కాశ్మీరంబుపై ముష్కరుల్ హిందుత్వం వని ఆ అమాయకులనే హింసింప సింహాస్య ఆ మందల్ వందగ చంపి వారిదగు ఆ మందోష్ణ రక్తంబుతో సింధూరంబులు దాల్చె వీరభరత శ్రీమాత పాలంబునన్. భారత శ్రీ భరతమాత వీరమాత ఆమె పాలములో సింధూరమును దాల్చింది. విజయ సింధూరమును దాల్చినది భరత శ్రీమాత. అటువంటి ఒక వైభవములో ఉన్నాము. ఆయన జై. ఇంకా గట్టిగా అనండి. ఆమె అనుగ్రహముతో అసలు భారత మాతను కొలవటము అన్నది, ఈ భారతమాత గురించే 2700 శ్లోకాలతో నేను రాసినటువంటి విశ్వభారత మహాకావ్యము. మన భారతం అఖండ భారతము కావాలి అనే సంకల్పముతో వ్రాసానది. చాలా కావ్యం అంటే కావ్యము మహాద్భుతంగా ఉంటుంది. అందులో గొప్ప కథ తీసుకున్నాను. ధీరథం అని ఒక గ్రామం ఉంటుంది. అది భారతమే. అది ఎప్పుడూ కూడా మన కావ్యాలన్నీ కూడా చాలా సూచనప్రాయముగా ఉంటాయి. మన మహాకావ్యాలన్నీ కూడా. మహాభారతములో శాంతము అనే రసము ఎలా అయితే కావ్య రసమో, ఈ విశ్వభారతములో కూడా శాంతమే మహారసము. అందులో ప్రధాన రసము అంగిరసము అంటారు. అట్లా ఆ ప్రధానమైనటువంటి రసము. ఇక్కడ ధర్ముడు అనేటువంటి వాడు పురుషుడు, నాయకుడు. ధర్మపురుషో మహానాయక. నాయికామణి ఎవరు అంటే భరతమాతయే నాయిక. ఇలా ఎలా పుట్టింది ఈ దేశము? భరతుడనేవాడు ఎవరు? ఎంతమంది భరతులు ఉన్నారు? ఈ భరతులందరూ ఎవరి వల్ల ఈ పేరు వచ్చింది? ఈ ఇందరు భరతులు, ఒక్కొక్క భరతుడు ఎటువంటి వారు? వారి చరిత్ర ఏమిటి? మన నదులేమిటి? మన పర్వతాలేమిటి? ఇవన్నీ ఎట్లా పుట్టాయి? ఈ అంశాలన్నీ కూడా రాశాను. అయితే సంస్కృతంలో రాశాను కాబట్టి మన తెలుగు వాళ్ళందరికీ కూడా తెలియాలి కాబట్టి దీనికి అన్నిటికీ శ్లోకము సంస్కృత లిపిలో కాకుండా తెలుగు లిపిలో శ్లోకము, తెలుగులో భావము కూడా నేనే రాశాను. అది ఈ సంస్కృత భాగము ముద్రణ అయిపోయింది. దానినే మన మోహన్ భాగవత్ గారు సరసంఘచాలకు వచ్చి ఆవిష్కరించారు, లోకార్పణం చేశారు. అయితే ఈ తెలుగు భాగము త్వరలో లోకార్పణం జరుగుతుంది. ఇది ముద్రణలో ఉన్నది. త్వరలో ఇది ముద్రితమై బయటకు వస్తుంది. తెలుగులో ఉంటుంది కాబట్టి మన వాళ్ళందరికీ చదువుకోవడానికి చాలా సుఖంగా ఉంటుంది. అది కార్యక్రమ సరళి. ఎందుకంటే గురుభక్తి అన్నది ముఖ్యము. ఎందుకంటే శరీరం సురూపం తథా వా కళత్రం యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం మనశ్చేన్నలగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం తతః కిం. ఆచార్యుల వారే మార్గం చూపించాడు. ఒరే నాయన, ఎన్నైనా ఉండొచ్చు, గురుభక్తి అనేది ఒకటి లేకపోతే అన్నీ వ్యర్థము. అదొక్కటి ఉండేటట్టు చూసుకోండి. అన్నీ ఉండని, ఇది కూడా ఉండని అని ఆయన అనుగ్రహించారు. అటువంటి గురుభక్తిని ఇటువంటి కార్యక్రమాల ద్వారానే ఉద్దీపనం కావాలి. గురుభక్తి ఎలా రావాలి? ఇలా ఒకచోట చేరాలి, ఒకచోట భజన చేయాలి, నామ సంకీర్తనం చేయాలి. అందువల్ల సహస్రనామాలు పలకాలి. లలితా సహస్రము, ఇంకొకటి విష్ణు సహస్రము, ఇవన్నీ పలకాలి. గురుతత్వము ఉపన్యాసాల ద్వారా తెలుసుకోవాలి. గురుమూర్తులను, గురు పాదుకలను పూజించాలి. గురుభక్తి ఎలా వస్తుంది? ఇలాంటి మార్గాల ద్వారానే వస్తుంది. అందువల్ల రామాయణములో చివర అన్నట్టుగా బలం విష్ణోః ప్రవర్ధతాం అన్నారు. చాలా అద్భుతమైన మాట అది. రామాయణంలో బలం విష్ణోహో ప్రవర్ధతాం. అలాగా బంగారయ్య శర్మ గారు లాంటి వాళ్ళందరూ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఆయన శతసహస్ర కర సహస్ర బాహుబలుడు అగుగాక. మహాత్ములు ఏం దేవాలయాలు, ఎన్ని భారతదేశము రత్నగర్భ ఈ భూమి.
ఏ దేవాలయం చూడండి, నవరత్నాలు ఇలా వజ్రాలు మణులు ఇలా రాసులు కోసారు లింగము కింద, ఆయా మహావిష్ణువు కింద, అమ్మవారి విగ్రహము కింద. మన గుళ్ళని ఎందుకు దోచుకున్నారు పాశ్చాత్యులు, విదేశాల వాళ్ళందరూ? ఎందుకంటే మహాధనం ఉన్నది ఇక్కడ, ఈ దేశమే ధనము. రత్నాలు రాయలసీమలో రాసులు పోసారు రాయలవారి కాలంలో అన్నారు, పోసారు. మరి ఇవాళ ఏదో కొన్ని రత్నాలన్నా పోసే రోజు రావాలి కదా. అందువల్ల తథాస్తు గుణరత్నములను ఒక చోట పోసి ఇవన్నీ జరగడానికి దాతలందరూ కూడా దాతలు అగుదురుగాక, దాతలు పదుగురు చేరుదురుగాక, ఈ కార్యక్రమములు జయప్రదముగా జరుగుగాక. బలం విష్ణో ప్రవర్ధతాం. స్వస్తి ప్రజాభ్యః. ఒక్కసారి అందరం లేచి నిల్చొని మన తెలుగు తలానికి వచ్చినటువంటి ఖ్యాతి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారికి వచ్చినటువంటి పద్మశ్రీ గట్టిగా ఒక నిమిషం ఆగకుండా Please subscribe to our YouTube channel. Like and share this video.